విశాఖ జిల్లా భీమిలి పట్టణంలోని 1, 2, 3, 4 వార్డుల వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల తరఫున తాము పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు. అధికారం చేపట్టి ఏడాది దాటినా హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని, బెదిరిస్తే బెదిరిపోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రజల గొంతుకును వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం, ఈ ప్రభుత్వం 14 నెలలైంది. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ అమలయ్యా లేదా, ఏ కార్యక్రమాలు అమలు చేశారు, ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల తరపున మనం ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం తాలూ ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారో, అధికారాన్ని సంపాదించారో, వారు నేరుగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు, ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేరు. ప్రశ్నించే భయం వాళ్ళకి. కానీ ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత అది. ఇప్పుడే మనకు ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం మనం వెళ్ళట్లేదు, ప్రజలకు ధైర్యంగా చెప్పొచ్చు మేము ఎన్నికల కోసం రాలేదు, మాకేం ఓట్ల కోసం కాదు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత. చాలామంది మా పెద్దలు నాతో అన్నారు, అనయ్య మనం వెళ్ళిపోతే, గ్రామాలకు వెళ్ళిపోతే మనం వెళ్ళి ఒత్తిడి చేస్తుంటే వాళ్ళ పథకాలు ఇచ్చేస్తే మనకి ఇబ్బంది కదా అని. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన బాధ్యత ప్రజల తరపున మనం ఖచ్చితంగా ఆ రోజు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, అధికారం లేకపోతే ప్రజల తరపున పనిచేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీని వదులుకున్నందుకు మనం ఇబ్బంది పడ్డాం అని ప్రజలు తెలుసుకునే విధంగా మనం చేయాలి ప్రయత్నం. ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి ఏదో సుపరిపాలన తొలడుగా అని చెప్పి అంటున్నారు. సుపరిపాలన తొలడుగా ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు, ఊర్లోకి వెళ్తున్నారు, 10 మంది ఉన్నారు, 3 ఇల్లు వెళ్తున్నారు, 3 ఫోటోలు తీసుకుని పరిగెట్టి పారిపోతున్నారు. వాళ్ళు ధైర్యంగా ఎందుకు వెళ్ళకపోతున్నారు? మనం ప్రజల్లోకి వెళ్ళాలా. మనం ప్రజల్లోకి వెళ్ళి నిజమే ఎస్ ప్రజలకు అన్నీ అందాయి అనుకో, ఆ ప్రభుత్వం అన్నీ పనిచేసింది అనుకో, ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. 90,000 ఓట్లతో ఈ ప్రాంతంలో మనం ఓటమి చెందిన ఇవాళ ధైర్యంగా వచ్చామంటే ఒక రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత నెరవేరుస్తున్నాం. మనం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి ఇంకా టైం ఉంది ఎన్నికలకు వెళ్ళడానికి. మనం 10 మంది మీద సమన్వయపరచుకోకుండా మనం వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం వచ్చి మీ కార్యక్రమాలు చేస్తున్నాం అలా చెప్పగలుగుతాం. కాబట్టి ఇవాళ ప్రజలకు ఇబ్బందులు ఉన్నారు. లేకపోతే ఇవాళ ఆగస్టు నెలలో ఈ ఎండలేంటి, ఎండాకాలంలో కూడా లేవు. ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాం. ప్రజలు ఒక పక్క, రైతాంగం ఒక పక్క అలోరామా అంటే వాళ్ళు భరోసా ఇవ్వాలి. మనం వాళ్ళ తరపున మాట్లాడాలి. నీకెందుకు మేము ఉన్నాం, పేదల తరపున మాట్లాడాలా. రాజకీయ పార్టీలో అధికారం వస్తే ప్రజల కోసం ఏం పని చేయాలి అని ఆలోచన చేసేది ప్రజాప్రభుత్వం. ఇవాళ ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఒక కార్పొరేట్ ప్రభుత్వం. అధికార పక్షంలో 90,000 ఓట్ల ఓటమి చెందాం కదా అని చెప్పి మనం నిరుత్సాహపడలే. జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచిన రోజుని నేను జిల్లాలో నాయకత్వం వహిస్తున్నాను, నేను జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, నేను 9 అసెంబ్లీ నియోజకవర్గాలు నేను చూస్తున్నానని చెప్పినా నేను వాళ్ళు చూస్తూనే భీమిలి నియోజకవర్గం కూడా వెళ్ళి నువ్వు చూడు అని చెప్పి వెళ్ళారు. అది మాకు చెప్పారు. నేను ఉన్నానని చెప్తున్నాను, ధైర్యంగా పదండి వెళ్దామని చెప్తున్నాను, మీ వెనకాతలు ఉన్నానని చెప్తాను. ఈ 1, 2, 3, 4 వార్డులో ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది కష్టం కలిగినా, లేదు ఎవరైనా ఇబ్బంది కలిగజేసినా ఈ వైఎస్ఆర్ పార్టీ మీ వెనకాతలు ఉంటుంది. మనందరం కూడా ధైర్యంగా పనిచేద్దాం. మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులే ప్రశ్నించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజల్లో తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సమన్వయం ముఖ్యం, సమన్వయం అవసరం ముఖ్యం. సంవత్సరం తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనం ఆ సమావేశంలో మనందరం కూడా ఒకసారి గుండె మీద చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కార్యకర్తను చూడలేదే, కార్యకర్తను ఇబ్బంది పెట్టాడని మనం అన్నాం. ఎస్, ఆయన కార్యకర్తను చూడలేదు, కార్యకర్తల ద్వారా ప్రభుత్వం నడపలేదు. ఓ ప్రజాప్రభుత్వం నడపాలంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదు. కానీ ఆయన ప్రజల కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడుతూ ప్రజల కోసం
ఈ పరిపాలన చేయాలని ఆలోచన చేసి ఒక వ్యవస్థలు తీసుకొచ్చారు, ఒక వాలంటీర్ వ్యవస్థని. సరే ఇబ్బందులు వచ్చాయి. ఈసారి చెప్పారు ఖచ్చితంగా కార్యకర్తలతోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుదాం, కార్యకర్తల ద్వారానే ప్రభుత్వాన్ని తీసుకెళ్దాం, కార్యకర్త వేరు కాదు ప్రభుత్వం వేరు కాదు, కార్యకర్త ప్రభుత్వాన్ని కలుపుకొనే ఈ ప్రభుత్వాన్ని నడిపిద్దామని చెప్పి ఆయన చెప్పాడు. నేను ఇవాళ మాటిస్తున్నా మీ అందరికీ కూడా, ఇవాళ మీదకు ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ అభ్యర్థి అనేవారు ఒకరే పోటీ చేస్తారు. ఆ అభ్యర్థి అనేవాడు పోటీ చేస్తే ఆ గెలుపు మనందరి తలరాతలు మారుస్తుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే ఆ ప్రాంతానికి చేయి చూపించే ప్రాంతం భీమిలి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలా, ఈ ప్రాంతంలోనే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ రావాలా, ఈ ప్రాంతం కనుకనే భోగాపురం విమానాశ్రయం ఉంది, ఈ ప్రాంతాన్ని అనుసంధానం చేసుకునే ఈ రాష్ట్రంలో రహదారులన్నీ అనుసంధానం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా అనుసంధానమైన ప్రాంతం. మీరందరూ కూడా నన్ను వచ్చి మైక్ పట్టుకొని నా తాలూకు ఉన్నతనం, నా తాలూకు అభ్యున్నతనం, నా ఆలోచనలో మీరు చెప్తున్నారంటే నేను గర్వపడుతూ ఇంకా నా మీద బాధ్యత పెరిగింది, ఇంకా నా మీద బాధ్యత పెరిగింది. మీరు ఒక మైక్ పెట్టుకొని చిన్నశ్రేణి గారి తాలూకు భావాలు ఇవ్వారంటే రేపు ఆ భావాలకు అనుగుణంగా నేను పనిచేయాలి తప్ప ఇంకొకలాగా ఆలోచన చేయడానికి లేదు. కాబట్టి అందరూ కూడా వేదిక మీద పెద్దలకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, అందరూ బాధ్యతగా గుర్తారండి, ధైర్యంగా ముందుకోనండి, మీకు ఏ రకమైన ఇబ్బంది పడక్కర్లేదు. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా ముందర అందరూ సమన్వయంతోనండి, సమన్వయంతో పనిచేయండి. రేపు ఈ కార్యక్రమం 4 వార్డుల్లో మీరే నాకు డేట్ ఇవ్వండి, సరే పలానా రోజు మా వార్డులో ఈ కార్యక్రమాన్ని పలానా ప్రాంతంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, మీరు డేట్ ఇవ్వండి అని చెప్పి మీ వార్డు అధ్యక్షుడు వార్డు ఇన్ఛార్జ్ కోఆర్డినేట్ చేసుకోండి. మీ ఇద్దరు మాట్లాడుకొని నాకు కౌలు పెట్టండి. అక్కడ నుంచి ప్రతి ఇంటికి వెళ్దాం, ఇంటింటికి వెళ్ళి మన కార్యక్రమాలు చెప్దాం. అది మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన బాధ్యత. ప్రత్యేకంగా పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.